ఏపీలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన పార్టీ నాయకులు ఫిర్యాదు ఇవ్వడంతో కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అమిత్ షాను పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు జరిగిన వ్యవహారాలపైన ఒక రాజకీయ విశ్లేషణ చేయడమే ఆయన చేసిన నేరం. ఏకంగా కేసు పెట్టేశారు. కేసు పెట్టడమే కాదు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్న ఒక ముద్ర వేయడానికి కూడా మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి వైఎస్ఆర్సీపీ కండువా వేసి ఇతను వైసీపీ వ్యక్తి అని ప్రచారం చేస్తున్నారు. ఇక జనసేన పార్టీ వాళ్ళైతే అనుచితంగా కూడా ఆయన మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. పేటీఎం అంటున్నారు, వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయారని కూడా మాట్లాడుతూ ఉన్నారు. గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు బహుశా రాష్ట్ర చరిత్రలో కూడా ఒక రాజకీయ అంశం పైన విశ్లేషణ చేస్తే ఇంత స్థాయిలో రియాక్ట్ అయి కేసులు పెట్టి అందరూ వరుస పెట్టి నాగబాబు దగ్గర నుండి అందరూ కూడా వీడియోలు విడుదల చేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద దాడి చేయడం అన్నది ఒక అసాధారణ పరిణామం. ఈ వ్యాఖ్యల్ని తాను ఉపసంహరించుకుంటున్నాను అని చెబుతూనే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక విషయం చెప్పారు. జర్నలిస్టులు తమకున్న సోర్స్ ద్వారా, విశ్వసనీయమైన సోర్స్ ద్వారా విషయాల్ని బయటికి చెప్తూ ఉంటారు. నేను 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఇది చేస్తూ వచ్చాను. చాలా అంశాలు నేను చెప్పినవన్నీ దాదాపు అన్ని తర్వాత నిజమయ్యాయి, కానీ ఇప్పుడు కేసు పెట్టారు, నేను ఉపసంహరించుకుంటున్నాను అని కూడా ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ చాలా క్లియర్ గా కనపడుతోంది. ఈ రాష్ట్రంలో ఏ అంశం మీదైనా సరే విశ్లేషించేందుకు ఒక తటస్థులు అంటూ ఉండకూడదు. మా మీడియా స్కేల్ చాలా పెద్దది కాబట్టి, వైసీపీకి సొంత మీడియా చాలా చిన్నది కాబట్టి, ఈ మధ్యలో తటస్థులు అనే వాళ్ళు, ఈ నిజాల్ని వివరించే వాళ్ళు వ్యక్తులు లేకపోతే కంప్లీట్ గా వైసీపీ మీడియా మా తెలుగుదేశం పార్టీ మీడియా అన్నట్టుగా ఫైట్ సాగితే నిజాలేంటో బయట ప్రపంచానికి తెలిసే అవకాశం ఉండదు. ఇలాంటి తటస్థులు లేకపోతే అప్పుడు మాకున్న మీడియా బలం ద్వారా మేము చెబుతున్నదే నిజం, మేము చెబుతున్నదే సత్యం అని పబ్లిక్ ను నమ్మించవచ్చు. కాబట్టి ఆ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగాలి అంటే తటస్థుల పేరుతో మధ్యలో ఉంటూ నిజాలు బయటకు మాట్లాడే వాళ్ళు ఉండకూడదు అన్న కాన్సెప్ట్ తో తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లి అమిత్ షా గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ మీద మాట్లాడి ఉంటారు అని అందరూ నమ్మడానికి కూడా ఇంకో అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారే. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా బహిరంగ సభల్లో ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో, ఒక రోజు నిన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల చేత ఆడించకపోతే అంటూ వార్నింగ్ ఇచ్చారు కదా. కేంద్ర ప్రభుత్వాన్ని అక్కడ ఉన్న తన పలుకుబడిని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఏదో ఇబ్బంది చేయాలన్న కాన్సెప్ట్ అన్నది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే కాదు, ఎన్నికలకు ముందు నుంచే ఉంది అన్నది ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమైంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యల్ని వెనక్కు ఉపసంహరించుకుంటున్నానని చెబుతూనే ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో తన పార్టీ కార్యకర్తలందరికీ హామీ ఇచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి ఒకరోజు కేంద్రంతో నీ ఆటలు ఆడిస్తా అన్నారు కదా. మరి ఈ రోజు మాత్రం మేము జగన్మోహన్ రెడ్డి గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర అడగలేదని జనసేన పార్టీ నాయకులు ఎలా చెప్తున్నారు అని కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నిస్తున్నారు. మరి ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్లి ప్రధాని గారిని, అమిత్ షా గారిని కలిసినా కూడా ఆ మరుసటి రోజు ఏం రాసేవాళ్ళు? కేసుల కోసం పోయారు, బతిమలాడుకున్నారు, రకరకాలుగా ఎంత దారుణంగా రాయాలో అంత దారుణంగా రాశారు కదా. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ మీద, రాధాకృష్ణ గారి మీద కేసు పెట్టకపోవడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అనుకోవాలి. అయితే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక రాజకీయ అంశం మీద విశ్లేషణ చేశారు, పరిస్థితులు ఇలా ఉన్నాయి అని. కానీ రాధాకృష్ణ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం చేశారు కదా. తన వీకెండ్ కామెంట్ లో ప్రతి వారం సీనియర్లు అలా వాపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గురించి ఇలా వాపోతున్నారు అంటూ రాసేవాళ్ళు కదా. మరి జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టింటే ఆ రోజు సోర్స్ చెప్పేవాళ్ళ రాధాకృష్ణ గారు? ఇదే రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి ఆత్మలతో మాట్లాడతారు అని రాశారు కదా. ఎప్పుడు చూశారు రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడడం? అంటే వీళ్ళైతే బెడ్రూమ్ లోని వరకు చొరబడి మరీ విశ్లేషణలు చేయవచ్చు, రాయవచ్చు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఒక రాజకీయ అంశం మీద జరుగుతున్న పరిణామాల మీద ఒక విశ్లేషణ చేయగానే ఈ స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారంటే ఎంత అభద్రతా భావంలో అధికార పార్టీ కూటమి ఉండాలి. ఈ రోజు అధికారం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మీడియా యథేచ్ఛగా దాడి చేయవచ్చు. కానీ ఈ ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత ఈ ప్రాక్టీస్ లో అత్యంత దూకుడుగా ఏమీ లేకపోయినా సరే అవతల వాళ్ళ మీద వ్యక్తిత్వ హరణానికి విపరీత స్థాయిలో అసత్య కథనాలు రాసే చరిత్ర ఏ మీడియా సంస్థలకు ఉందో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు కదా. మరి రేపు పొద్దున ప్రభుత్వాలు మారిన తర్వాత ఇంకా ఇలాంటి అంశాలతో, అసత్య ప్రచారాలతోనే మనుగడ సాధించే మీడియా సంస్థలు నిలబడగలుగుతాయా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక రాజకీయ అంశం మీద విశ్లేషణ చేస్తే నేరం ఘోరమని జనసేన పార్టీ మాట్లాడుతోంది కదా. మరి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఎన్ని అసత్య ప్రచారాలు చేయలేదు? జగన్మోహన్ రెడ్డికి అప్పుల రత్న బిరుదు ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో అప్పు 15 లక్షల కోట్లకు పోయింది, 10 లక్షల కోట్లకు పోయిందని మాట్లాడారు కదా. ఏ సోర్స్ తో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశారనేది పచ్చి అబద్ధమని అసెంబ్లీ వేదికగా పయ్యావుల కేశవ్ గారే చెప్పారు కదా.
ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలంతా మాయమైపోయారు, దాని వెనుక వాలంటీర్ల వ్యవస్థ ఉందంటూ మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఏ సోర్స్ తో మాట్లాడారు? అది నిజమని ఇప్పటికైనా నిరూపించగలుగుతారా? లేదు కదా. తిరుమల లడ్డూల్ని అయోధ్యకు పంపితే 1,00,000 లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏ ఆధారంతో మాట్లాడారు? ఆ తర్వాత జంతువుల కొవ్వు కలిపారు అయోధ్యకు పంపిన లడ్డూల్లో అన్నది పచ్చి అబద్ధమని ఈనాడు పత్రిక కూడా రాసింది కదా. మరి పవన్ కళ్యాణ్ గారు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరంతా నడుస్తోంది, కానీ మరి మీకంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక రాజకీయ అంశం మీద చేసిన విశ్లేషణ నేరమా, లేకుంటే మీరు ఏకంగా 1,00,000 లడ్డూల్లో జంతువులకు కలిపేశారని చెప్పిన అంశం తీవ్రమైన నేరమా? టీడీపీని అమిత్ షా గారు నమ్మదగ్గ స్నేహితుడిగా చూడడం లేదు అన్నది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విశ్లేషిస్తే దాని మీద ఇంత దారుణంగా అటాక్ చేస్తున్నారు కదా. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, తెలుగుదేశం పార్టీతో బీజేపీకి పొత్తు కుదుర్చడానికి నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది, చివాట్లు కూడా తిన్నాను ఈ పొత్తు కోసం అని మాట్లాడారు కదా. నిజంగా తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్య సహజ సిద్ధమైన స్నేహం ఉంటే మీరు చివాట్లు పడి అంత కష్టపడాల్సిన అవసరం ఏమొచ్చి ఉండేది? ఏపీ పెద్దలు ఢిల్లీ వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడతారు అన్నది ఈరోజు కొత్తగా చర్చలోకి వచ్చిన అంశం కాదు కదా. ఈరోజు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ గారు అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని అడిగేవారు అని స్వయంగా కన్నా లక్ష్మీనారాయణ గారే చెప్పారు కదా. ఈ నేపథ్యం ఉన్నప్పుడు బహుశా ఇది కూడా జరిగి ఉండవచ్చు అని అనుకొని ఉండవచ్చు. దాంతో పాటు ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు రావడానికి కూడా ఇంకో కారణం కూడా ఉండొచ్చు. సోర్స్ ని ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఆయన వెనక్కి తీసుకొని ఉండవచ్చు మాట. ఇలాంటి రాజకీయ అంశాల మీద విశ్లేషణ చేసినా సరే ఈ స్థాయిలో రెండు పార్టీలు, ప్రభుత్వము, పోలీసులు అందరూ ఇంత స్థాయిలో స్పందించడం అన్నది ఒక విధంగా ప్రభుత్వ అభద్రతా భావాన్ని, ప్రభుత్వం ఎంత సున్నితమైన పరిస్థితుల్లో ఉందో ఈ అంశాల ఆధారంగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే మాట్లాడితే ప్రొఫెసర్ నాగేశ్వర్ మీదే, ఎమ్మెల్సీలుగా పనిచేసిన నాగేశ్వర్ మీదే, ప్రొఫెసర్ గా మొత్తం మేధావిగా 2 రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ నే, తెలంగాణకు చెందిన నాగేశ్వర్ నే మేము కేసులు పెట్టగలుగుతున్నాం, ఆయన మీద ఇంత స్థాయిలో దాడి చేయగలుగుతున్నాం. కాబట్టి ఇంకొకరు ఎవరైనా సరే మీరు కనీసం ఆరోపణలు కాదు రాజకీయ పరిణామాలపైన తమకు వ్యతిరేకంగా విశ్లేషణ చేసినా సరే ఇగో ఈ స్థాయిలో ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంత తీవ్రంగా మేము రియాక్ట్ అవుతామని మొత్తం అందరినీ బెదరగొట్టడానికి, సొసైటీలో, సమాజంలో ఒక ప్యానిక్ క్రియేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని నడిపింది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన పార్టీ కలిసి ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద దాడి చేస్తున్న అంశానికి సంబంధించిన ఈ విశ్లేషణను ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసింది ఒక టీవీ ఛానల్. ఆ టీవీ ఛానల్ నిరంతరం జనసేన పార్టీ బాగుండాలని తప్పించే టీవీ ఛానల్. మరి ఆ టీవీ ఛానల్ మీద కూడా, ఆ టీవీ ఛానల్ యాజమాన్యం మీద, ఎడిటర్ల మీద కూడా కేసు పెట్టాలని ఫిర్యాదు చేశారు అంటే ఇదంతా ఎవరి కనుసన్నల్లో నడుస్తూ ఉండాలి? అంటే ఒక సాధారణ విశ్లేషణ చేస్తే సొంత వాళ్ళైనా సరే, తమకు మద్దతుగా ఉన్న టీవీ ఛానల్ అయినా సరే వాటి మీద కూడా కేసులు పెట్టించే స్థాయికి జనసేన పార్టీ వెళ్తోంది అంటే వెనుక ఎలాంటి బలాలు పనిచేస్తూ ఉండాలి?